or no? So it has two lobes and it contains hepatocytes. Yes or no? Right and left lobes untai and it contains the hepatocytes. So these hepatic lobules are the structural and functional unit of the liver. Okay. So cell మన బాడీలో ఏ విధంగా అయితే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ అవుతుందో లివర్ లో కూడా హెపాటిక్ లోబ్యూల్స్ అనేవి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ది liver. Okay, so hepatocytes are responsible for each work in the liver. ఒకవేళ పర్సన్ ఎవరైనా కానీ ఎక్సెసివ్ గా ఆల్కహాలిజం చేస్తే, ఓకే, ఎక్సెసివ్ గా ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ లో ఉన్న కెమికల్స్ వల్ల, ఓకే, ఆల్కహాల్ లో ఉన్న ఫార్మాలిడిహైడ్ కెమికల్స్ ఉంటాయి కదా, సో వాటి వల్ల ఏమవుతుంది అంటే లివర్ సెల్స్ అనేవి డీజనరేట్ అవుతాయి. ఓకే, liver cells ఏంటివి? hepatocytes. liver is also known as hepatic. Yes, an hepatic organ. So ఈ hepatocytes కి రీజనరేటివ్ డిసార్డర్ ఏమంటారంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఓకేనా? చెప్పను, ఇట్లా మాట్లాడితే ఏం చెప్తారు? అయిపోయింది. పేజ్ నెంబర్ ఎంత? 99. సెంచరీకి దగ్గరలో ఉన్నాం. ఎస్, liver is the largest organ in the largest gland in the body. Organ in the body. It contains two lobes, right and left hepatic lobes ఉంటాయి కదా. ఎస్ ఆర్ నో? సో సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే ఏంటి అంటే లివర్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయితే, ఓకే, ఎలా డ్యామేజ్ అవుతాయి అంటే యాక్చువల్ గా లివర్ కి బ్లడ్ సప్లై అనేది అవుతుంది. ఓకే, సో ఈ బ్లడ్ సప్లై అనేది కాంప్రమైజ్ అయితే బికాస్ ఆఫ్ ది పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది అంటే లివర్ లో ఉన్న హెపటోసైట్స్ ఉన్నాయి కదా, హెపటోసైట్స్ లివర్ సెల్స్ కదా. ఎస్ ఆర్ నో? సో దట్ విల్ గెట్ డ్యామేజ్. ఓకే, దట్ విల్ గెట్ డ్యామేజ్. Normal cells are replaced with the scar tissue. Okay, normal cells are replaced with the scar tissue because of the compromising of blood supply to the liver. Okay na? సో ఇక్కడ ఏమవుతుంది, యూజువల్ గా ఆల్కహాలిక్ ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళల్లో ఏంటి అంటే ఆల్కహాల్ ఎంత ఎక్సెసివ్ పర్సెంటేజ్ తీసుకోవడం వల్ల లివర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఓకేనా? సో అలాంగ్ విత్ ద ఆల్కహాల్ ఎవరైతే డ్రింక్ చేస్తారో దే షుడ్ హ్యావ్ ద ప్రాపర్ న్యూట్రిషన్. ఓకే, దే షుడ్ హ్యావ్ ద proper nutrition that will be balance the liver cells. Okay, that will be balance the liver cells. కొంతమంది ఏం చేస్తారు, తినమంటే తినరు, తాగుతారు, హాయిగా పడుకుంటారు. ఎస్ ఆర్ నో? సో దాని వల్ల ఏమవుతుంది అంటే మాల్ న్యూట్రిషన్ అనేది రైజ్ అవుతుంది. సో లివర్ సెల్స్ ఆర్ నాట్ కేపబుల్ టు హ్యావ్ ద హెల్దీ సెల్స్ విత్ ఇన్ ద లివర్. ఓకే, బికాస్ ఆఫ్ ది malnutrition. So there will be a damaging of the liver cells. There will be a damaging of the liver cells will takes place because of the excessive alcohol. Okay, alcohol అంటేనే కెమికల్స్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఎక్కువగా తీసుకోవడం మనకి ఏం తెలుసు, లివర్ లోనే అన్ని మెటబాలిజమ్స్ అనేవి జరుగుతాయి. పోర్టల్ వెయిన్ ఉంది కదా. ఎస్ ఆర్ నో? సో పోర్టల్ వెయిన్ ఏం చేస్తుంది, మనం అబ్డామిన్ లో ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బ్లడ్ అనేది, వెయిన్స్ ఉంటాయి కదా, రైట్ గ్యాస్ట్రిక్ వెయిన్, లెఫ్ట్ గ్యాస్ట్రిక్ వెయిన్, స్ప్లీనిక్ వెయిన్ అండ్ ఇంటెస్టైనల్ వెయిన్స్, మిసెంట్రిక్ వెయిన్స్ ఉంటాయి కదా, సుపీరియర్ మిసెంట్రిక్ వెయిన్స్ ఉంటాయి కదా. సో ఈ వెయిన్స్ అన్ని ఎక్కడ డ్రైన్ అవుతాయి అంటే ఈ పోర్టల్ వెయిన్ లో డ్రైన్ అవుతాయి. పోర్టల్ వెయిన్ ఏం చేస్తుంది అంటే ఈ వెయిన్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతటిని లివర్ లోకి తీసుకెళ్తుంది. ఓకే, లివర్ ఏం చేస్తుంది, మన బాడీలో ఏవైతే ఎక్సెసివ్ టాక్సిక్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఏం చేస్తుంది, ఎక్సెసివ్ టాక్సిక్స్ ఉంటాయి కదా, సో డైరెక్ట్ హార్ట్ కి వెళ్ళదు అన్నట్టు. డైరెక్ట్ హార్ట్ కి వెళ్తే ఏమవుతుంది అంటే హార్ట్ ఈస్ నాట్ కేపబుల్ టు టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ టాక్సిటీ. ఓకే, టాక్సిన్స్ ని క్యాపబిలిటీ చేసుకునే క్యాపబిలిటీ అనేది హార్ట్ కి ఉండదు. సో ఇక్కడ మనకి లివర్ లో మొత్తం మెటబాలిజమ్స్ జరుగుతాయి కాబట్టి త్రూ ద పోర్టల్ వెయిన్ that all deoxygenated blood will goes to the first liver కి వెళ్ళిన తర్వాత లివర్ లో ఏంటి అంటే ఎక్సెసివ్ టాక్సిన్స్ అనేవి డ్రైన్ అవుట్ అవుతాయి ఇన్ ద లివర్ అండ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఆల్సో విల్ బి డ్రైన్ అవుట్ ఇన్ ద లివర్. ఎందుకంటే గ్లూకోజ్ ఏం చేస్తుంది, సెల్ ని డామేజ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? డయాబెటిక్ కేసెస్ లో ఏమవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోతే బ్లడ్ లో గ్లూకోజ్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సెల్ మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది,
దట్ లీడ్స్ టు బి సెల్ నెక్రోసిస్, రైట్? సో మన లివర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ టేక్ అవుట్ ఆల్ ఎక్సెసివ్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ ఆర్గన్స్. ఓకే, అబ్డామినల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి వచ్చే టాక్సిన్స్ ని లివర్ అనేది తీసేసి మళ్ళీ త్రూ ద పోర్టల్ దిస్ హెపాటిక్ వెయిన్ ద్వారా ఏమవుతుంది అంటే హెపాటిక్ వెయిన్ వెళ్ళి ఇన్ఫీరియర్ వీనా కేవాలో కలుస్తుంది. ఇన్ఫీరియర్ వీనా కేవా రైట్ ఏట్రియం లోకి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లివర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లివర్. So it will drain out all toxic elements which are there in the body, so that will be drained out and it will send the deoxygenated blood to the right atrium of the heart. Okay na? అర్థమైందా? పోర్టల్ వెయిన్ అర్థమైందా? లివర్ ఫస్ట్ మనకి అబ్డామినల్ ఆర్గాన్స్ పోర్టల్ వెయిన్ ఉంటుంది, ఇక్కడ లివర్ ఉంటుంది కదా. లివర్ ఏం చేస్తుంది, మొత్తం టాక్సిన్స్ ని గ్లూకోజ్ ని ఎక్సెసివ్ గా ఉంటే తీసేస్తుంది. అక్కడ నుంచి రైట్ ఏట్రియం కి మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని through the hepatic vein ద్వారా it will enters into the inferior vena cava. Inferior vena cava enters into the right atrium of the heart for the purification. Okay, so this is the main function of the liver. సో ఈ మెటబాలిజం లో ఏమైనా ఆల్టరేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఆల్కహాలిజం ఏమవుతుంది, లివర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. So that toxic elements will not be drained out from the liver. Okay, so that leads to be other complications in the body. Clear? Yes or no? So this is the stages of liver damage. So beginners లో లివర్ ఎలా ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది. బిగినర్స్ అంటే ఎవరు, అప్పుడే ఆల్కహాల్ స్టార్ట్ చేస్తారు కదా. yes or no? సో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే అంత చేంజెస్ అయితే ఏముండవు. లివర్ లో ఫ్యాటీ లివర్ అనేది నోటీస్ చేస్తాం. ఓకే, ఫ్యాటీ లివర్ నోటీస్ చేస్తాము. తర్వాత ఎక్కువగా తాగడం వల్ల ఏమవుతుంది, లివర్ సెల్స్ ఆర్ హ్యావ్ ద ఫైబ్రోసిస్. సో ఫైబ్రోసిస్ అంటే ఏంటి అంటే నార్మల్ టిష్యూ విల్ బి రీప్లేస్డ్ విత్ ద స్కార్ టిష్యూ. నార్మల్ టిష్యూ రీప్లేస్డ్ విత్ ద స్కార్ టిష్యూ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫైబ్రోసిస్. ఓకే, ఎప్పుడైతే స్కార్ టిష్యూ ఏర్పడుతుందో మనకి ఏదైనా బాడీలో ఇంజరీ అయిందనుకోండి, ఆ స్కార్ ఫామ్ అవుతుందా? సో ఆ స్కార్ టిష్యూ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? నో. సో అలాగే లివర్ లో కూడా స్కార్ టిష్యూ ఫామ్ అవ్వడం వల్ల there is no use with that particular scar tissue, so that liver will not have the proper function. Okay, so this is the liver fibrosis and this is the cirrhosis of the liver. Okay, cirrhosis of the ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకుంటారు కదా, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది ఆల్కహాల్ ఏమవుతుంది అంటే లివర్ లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎందుకు అని అంటే లివర్ నుంచి యూజువల్ గా మనకి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? లివర్ ఈస్ ద ఆర్గన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బైల్ ప్రొడక్షన్. సో బైల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫ్యాట్ ని ఎమల్సిఫై చేయడానికి, ఫ్యాట్ అబ్సార్ప్షన్ కి బైల్ అనేది యూజ్ అవుతుంది. సో లివర్ ఇక్కడ మనకి బైల్ ని ప్రొడ్యూస్ చేస్తుందా? చెయ్యదు. ఎందుకంటే ఆ క్యాపబిలిటీ అనేది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది. So that we can notice the fatty liver. Okay, మీ లివర్ ఇట్లనే ఉంటది, లోపల తాగారనుకోండి అలా అయిపోతుంది. ఓకే, సో లివర్ సో మనకి లివర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రొడ్యూస్ ద బయల్. ఎసర్ నా బయల్ ని ప్రొడక్షన్ చేసేది ఎవరు? లివరే కదా. స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది, గాల్ బ్లాడర్ లో ఉంటుంది. సో సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్ ఆఫ్ ది లివర్ క్యారెక్టరైజ్డ్ బై డామేజింగ్ ఆఫ్ ద లివర్ సెల్స్. హెపటోసైట్స్ ఉంటాయిగా, సో దట్ విల్ బి డామేజ్. ఓకే, దట్ విల్ బి డామేజ్ బికాస్ ఆఫ్ ది కాజిటివ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, బికాస్ ఆఫ్ ది కాజెస్ and risk factors there will be damage of the hepatocytes. Okay, that will be replaced with the scar tissue. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే టైప్ ఇథియాలజీలో ఆల్కహాలిక్ ఆర్ లెనెక్స్ సిరోసిస్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లెనెక్స్ సిరోసిస్. టైప్స్ ఇథియాలజీ రెండు సైమల్టేనియస్ గా రన్ అవుతాయి. ఓకేనా, సో డిపెండ్స్ ఆన్ ద కాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సిరోసిస్ ఆఫ్ ది లివర్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే ఆల్కహాలిక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే there will be a malnutrition. చెప్పండి కదా, హైపర్ సెన్సిటివిటీ అండ్ ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ విత్ malnutrition called as a alcoholic cirrhosis. సో తాగారు అని అంటే ఫుల్ గా తినాలి. ఓకేనా,
సో అలా అని చెప్పేసి బాగా తాగి బాగా తింటా అంటే సెట్ అవ్వదు. మినిమం తాగాలి, మినిమం డ్రింక్ చేయాలి, మినిమం మీన్స్ మాక్సిమం తినడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో అమ్మాయిలు నెక్స్ట్ ఏంటి? మ్యాక్రోనాడ్యులర్ ఆర్ పోస్ట్ నెక్రోటిక్ సిరోసిస్. సో పోస్ట్ నెక్రోటిక్ సిరోసిస్ అంటే ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద కెమికల్ టాక్సిక్ కెమికల్స్ కానీ కాజిటివ్ ఆర్గానిజమ్స్ లైక్ హెపటైటిస్ ఉంటుంది కదా. సో ఎవరిలో అయితే హెపటైటిస్ వస్తుందో వాళ్ళల్లో సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హెపాటిక్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేటరీ చేంజెస్ విత్ ఇన్ ద లివర్. ఓకే, సో దట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ పోస్ట్ నెక్రోటిక్ సిరోసిస్. ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది? సెల్స్ అనేవి నెక్రోటైజ్ అయిపోతాయి. దట్ లీడ్స్ టు బి వాట్? నెక్రోసిస్ అంటే ఏంటి? బ్లడ్ సప్లై అనేది తక్కువ అవడం. సో అప్పుడు సెల్స్ అనేవి డెత్ అయిపోతాయి. ఎస్ అండ్ నో. సో దట్ లీడ్స్ టు బి వాట్? స్కార్ టిష్యూ ఫార్మేషన్. సో హెపటైటిస్ లీడ్స్ టు బి సిరోసిస్ ఆఫ్ లివర్. ఇంపార్టెంట్. ఓకేనా? పోస్ట్ నెక్రోటిక్ సిరోసిస్ అంటే ఏంటి అని అడుగుతారు. సో వాట్ ఆర్ ద రీజన్స్ మీన్స్? సో హియర్ hepatitis, okay, because of the toxic chemicals or chronic viral infections or leads to be cirrhosis of the liver. Okay, and next type is the cardiac cirrhosis. Okay, cardiac cirrhosis and biliary cirrhosis. So cardiac cirrhosis అంటే ఏంటి అంటే పర్సన్ లో ఎవరిలో అయితే రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందో in those cases we will notice the cardiac cirrhosis. Cardiac అంటే ఏంటి? it is something related to హార్ట్. సో హార్ట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని వల్ల ఏమవుతుంది? సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో హార్ట్ లో ఏం ప్రాబ్లం మెయిన్ అంటే రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల. సో రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయింది అనుకోండిరా, ఏమనుకున్నాం మనం? పోర్టల్ వెయిన్ నుంచి బ్లడ్ అనేది డ్రైన్ అవుతుంది, లివర్ లోకి వెళ్తుంది, లివర్ లో టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది, తర్వాత హెపాటిక్ వెయిన్ ద్వారా ఇన్ఫీరియర్ వీనా కేవల్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల రైట్ అనేది కంప్లీట్ గా బ్లడ్ తో ఫిల్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? సో దాని వల్ల ఏమవుతుంది? సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా కూడా ఫిల్ అయిపోతుంది కదా బ్లడ్ తోని. సో ఏ బ్లడ్ అయితే పోర్టల్ వెయిన్ నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవాకి వెళ్తుందో దట్ విల్ నాట్ గోస్. ఓకే, బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ ప్రెషర్ విత్ ఇన్ ద ఇన్ఫీరియర్ వీనా కేవా, రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. ఓకే, ఆ బ్లడ్ ఎక్కడ ఉండిపోతుంది? లివర్ లోనే ఉండిపోతుంది. ఎస్ ఆర్ నో? సో దాని వల్ల ఏంటంటే లివర్ కంజెషన్ వస్తుంది. ఓకే, so that what will be happen? There will be a damage of the hepatocytes. Clear? Yes, so that we'll call it as a cardiac cirrhosis. And next type is the biliary cirrhosis. So biliary cirrhosis అంటే ఏంటి? లివర్ లో మనకి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన బైల్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? గాల్ బ్లాడర్ లోకి వెళ్తుంది ఫర్ ద స్టోరేజ్ పర్పస్. సో ఎప్పుడైతే ఫుడ్ మన బాడీలో ఎంటర్ అవుతుందో ఫ్యాట్ ని ఎమల్సిఫై చేయడానికి బైల్ అనేది త్రూ ద విచ్ డక్ట్? సో ఇక్కడ మనకి కామన్ బైల్ హెపాటిక్ డక్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏమో మనకి సిస్టిక్ డక్ట్ ఉంటుంది. ఇవి రెండు కలిసి కామన్ బైల్ డక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కామన్ బైల్ డక్ట్ లో ఏమైనా బ్లాకేజ్ ఉంటే, ఓకే, ఏమైనా అబ్స్ట్రక్షన్ లైక్ కోలిలిథియాసిస్ ఉంటుంది కదా, స్టోన్ ఇన్ ద గాల్ బ్లాడర్. ఓకే, సో కోలిడోలిథియోసిస్ కూడా ఉంటుంది. దట్ ఈస్ స్టోన్ ఫార్మేషన్ విత్ ఇన్ ద కామన్ బైల్ డక్ట్. సో దాని వల్ల ఏమవుతుంది అంటే బైల్ అనేది ప్రాపర్ గా ఫ్లో అవ్వదు, అబ్స్ట్రక్షన్ ఏర్పడుతుంది. సో అబ్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుంది? బైల్ ఇక్కడ అబ్స్ట్రక్ట్ అయిపోయింది. సో ఇక్కడ హెపాటిక్ నుంచి వచ్చేదంతా కూడా ఏమవుతుంది? అబ్స్ట్రక్ట్ అవుతుందా లేదా? సో హెపాటిక్ అంటే లివర్ నుంచి వచ్చే ఆ బైల్ ఏదైతే ఉందో దట్ విల్ నాట్ రీచెస్ టు ద గాల్ బ్లాడర్. ఓకే, గాల్ బ్లాడర్ లోకి రాకపోవడం వల్ల ఏమవుతుంది? లివర్ లో ఎక్సెసివ్ గా ప్రెషర్ అవుతుంది. దట్ లీడ్స్ టు బి డామేజ్ ఆఫ్ ది సెల్స్. క్లియర్? Yes or no? So these are the types of cirrhosis of liver. Very important is the alcoholic. Okay, alcoholic cirrhosis liver is the most common type of the cirrhosis of liver. Other name is Lennox. Lennox cirrhosis of liver is the most common type. It is also known as hobnail liver. It is also known as hobnail liver. Is it clear to everyone? Yes? Clear or kada? నేను నాన్ వెజ్ తిన్నాను ఈరోజు రాజశేఖర్ గారు. చేంజ్ అయినా? సో
So next and the very important part of the cirrhosis of liver is that clinical manifestations. Okay, so clinical manifestations ఏమేమి వస్తాయి మనకి ఇక్కడ? Gastritis, abdominal pain, jaundice and hepatomegaly, dyspnea, anorexia and weight loss, asterixis or liver plaque. ఉన్నాయా ఇవన్నీ? Yes. So ఇక్కడ ఫస్ట్ ఏంటి? gastritis or abdominal pain, okay, hepatomegaly and jaundice. Okay, సో ఇక్కడ ఏమవుతుంది అంటే యూజువల్ గా లివర్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ మెటబలైజ్ ఆల్ ప్రొడక్ట్స్. ఎస్ ఆర్ నో? సో మెటబాలిజం అనేది జరుగుతుంది. సో ప్రోటీన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి మనకి? ప్రోటీన్ మెటబాలిజం అయిన తర్వాత దాని ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? అమోనియా. ఎస్ ఆర్ నో? అమోనియా ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రోటీన్ మెటబాలిజం. సో లివర్ అనేది ప్రాపర్ గా ప్రోటీన్ అనేది మెటబాలైజ్ అవుతుంది. ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? అమోనియా అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన అమోనియం అనేది ఇట్ మస్ట్ బి కన్వర్ట్ ఇన్ టు ద యూరియా. ఓకే, అమోనియా అనేది యూరియాగా కన్వర్ట్ అవ్వాలి. లివర్ లో ఏంటి అంటే యూరియా సైకిల్ అనేది జరుగుతుంది. లివర్ లో ఏం జరుగుతుంది? యూరియా సైకిల్ అనేది జరుగుతుంది. దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే లివర్ మస్ట్ బి కన్వర్ట్ ద excessive ammonia into urea by the urea cycle. Okay, so ఇక్కడ ఆల్రెడీ లివర్ అనేది డ్యామేజ్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ హ్యావ్ దట్ capability to convert the ammonia into urea because of the damage of the cells. Okay, so దాని వల్ల ఏమవుతుంది? బాడీలో అమోనియా కంటెంట్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల there will be we can notice the gastric symptoms. Okay, gastric symptoms అంటే ఏం చూస్తాము? gastritis and abdominal pain, gastric irritation we will notice because of excessive ammonia within the body. Okay, and ఇంకేం చూస్తాము అంటే dyspnea ఉంటుంది, anorexia, weight loss ఉంటుంది obviously. Yes or no? Patient will have the vomitings and diarrhea. Vomitings will be there. సో పేషెంట్ కి ఏమవుతుంది? ప్రాపర్ గా మెటబాలిజం అవ్వకపోతే ఆబ్వియస్లీ దే విల్ ఎఫెక్ట్ విత్ ద నాసియా, వామిటింగ్ అండ్ ఆల్ అండ్ డిస్పెప్సియా. డిస్పెప్సియా అంటే ఏంటి? ఇండైజేషన్. డిస్పెప్సియా అంటే ఏంటి? ఇండైజేషన్. సో ప్రాపర్ గా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. ఎందుకు అనంటే దెర్ ఈస్ ఎ lacking of enzymes. Yes or no? So that leads to be what? Dyspepsia. And ఎందుకు అనంటే బైల్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో దట్ లీడ్స్ టు బి వాట్? దెర్ విల్ బి ఇండైజెషన్ విత్ ఇన్ ద ఫుడ్. అండ్ ఇంకేం చూస్తాము? ఇంపార్టెంట్ సైన్ ఇస్ ఇన్ క్లినికల్ మానిఫెస్టేషన్ ఇస్ asterixis or liver plaque. Okay, asterixis or liver plaque. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ దట్ అమోనియా, బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అమోనియా వాట్ విల్ బి హ్యాపెన్? that will be affect the brain. Okay, that leads to be what? Hepatic encephalopathy. అమోనియా అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్సెసివ్ గా బ్రెయిన్ ని కూడా ఇరిటేట్ చేస్తుంది. సో ఏం చూస్తాము? హెపాటిక్ ఎన్సెఫెలోపతి చూస్తాము. సో ఆ కండిషన్ లో ఏంటి అంటే పేషెంట్ కి ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం ఇట్లా చూపించమని అన్నప్పుడు నేను ఏం చేస్తాను? స్ట్రైట్ గా చూపిస్తున్నాను. బట్ ద పేషెంట్ హూ హాస్ ద లివర్ ఫెయిల్యూర్, they will not have the proper alignment of the fingers. Okay, they'll be having flipping. Okay, ఇట్లా ఫ్లాప్ అనేది అవుతూ ఉంటుంది ఫింగర్స్. ఓకే, సో దాన్ని ఏమంటారు అంటే ఆస్టెరిక్సిస్ ఆర్ లివర్ ఫ్లాప్ అంటారు. సో ఇక్కడ మూమెంట్స్ అనేవి నాన్ రిథమిక్ గా ఉంటాయి. ఓకే, నాన్ రిథమిక్ గా ఉంటాయి, ర్యాపిడ్ గా ఉంటాయి. ఓకే, సో ఇట్లా మూవ్ అవుతూనే ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. ఇట్లా మనము సో ఇలా చూపించమని అడిగినప్పుడు ఏమవుతుంది? ఈ డైరెక్షన్ లో హ్యాండ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? ఆస్టెరిక్సిస్ ఆర్ లివర్ ఫ్లాప్ అంటారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ అమోనియా. ఓకే, why it is means because of excessive ammonia within the body. Clear? Yes, important finding, చాలా ఇంపార్టెంట్. ఇన్ విచ్ కేస్ వీ కెన్ నోటీస్ ద ఆస్టెరిక్సిస్ ఆర్ లివర్ ఫ్లాప్ అని అడుగుతారు. ఎందులో? సిరోసిస్ ఆఫ్ లివర్ లో we will notice this. What is the main reason ante because of increasing of ammonia within the body. Okay, and what we can notice here, bleeding disorders also. Yes or no? Enduku ante liver anedi responsible for the synthesis of clotting factors. Yes, so ikkada em anukunnamu maniki fat bile anedi important. Enduku ante fat solubles ni absorb cheyadaniki. So bile
ఆయిల్ అనేది ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే మన లివర్ లో ఉన్న ఫ్యాట్ అనేది ప్రాపర్ గా అబ్జార్బ్ అవ్వదు. సో ఫ్యాట్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, రైట్? ఏడిఈకే. ఎస్, ఏడిఈకే. కే అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఎస్, సో ఏమేమి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఓకే, 297/10 అంటే ఏంటి? సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్, 9th క్లాటింగ్ ఫ్యాక్టర్, 7th అండ్ 10th క్లాటింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ కే, కే అంటే ఏంటి? వైటమిన్ కే కదా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ వైటమిన్ కే అంటే ఐపీఎల్ చూస్తున్నారా లేదా? చూస్తే ఎప్పుడు చదువుతారు? సో కేకేఆర్ అంటే ఏంటి? కోల్కతా నైట్ రైడర్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు అంటే 297 స్కోర్ కొట్టారు 20 ఓవర్స్ కి. ఎప్పుడు 297 కొట్టేసరికి 10 వికెట్స్ పడ్డాయి. ఓకేనా? 297 కొట్టేసరికి 10 వికెట్స్ పడ్డాయి. సో ఇక్కడ ఏంటి అంటే కోల్కతా నైట్ రైడర్స్. ఓకేనా? సో కే వైటమిన్ కే అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ క్లోటింగ్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ దోస్? 297. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ప్రోథ్రోంబిన్. ఓకే, సో ప్రోథ్రోంబిన్ అనేది ఇంపార్టెంట్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద బ్లడ్ క్లాటింగ్. ఓకే, బ్లడ్ క్లాటింగ్ ఇంపార్టెంట్. సో 9th క్లాటింగ్ ఫ్యాక్టర్ 7 and 10th క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద వైటమిన్ కే. వైటమిన్ కే వల్ల 297/10. ఓకే, 297/10 ఇంపార్టెంట్. క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. వైటమిన్ కే సింథసిస్ విచ్ కైండ్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని అడుగుతారు. ఏంటివి? 297/10. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే లివర్ అన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఎక్సెప్ట్ కాల్షియం దిస్ విల్ ప్రొడ్యూస్ రిమైనింగ్ ఆల్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. So that we will notice the bleeding disorders. If the person has the cirrhosis of liver, that leads to be bleeding disorder. Okay, that leads to be what? Bleeding disorder. And what we can notice important finding is that fetal hepaticus. Okay, fetal hepaticus. Why it is important means so there will be a daily manam బ్రీత్ అవుట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో మన నార్మల్ బ్రీత్ అవుట్ కంటే అబ్నార్మల్ బ్రీత్ అవుట్ వస్తుంది అంటే ఆబ్వియస్లీ పేషెంట్ విల్ కేమ్ టు నో దట్ ఓకే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. ఎస్ ఆర్ నో? సో ఫీటర్ హెపాటికస్ అంటే ఏంటి? ఫ్రూటీ మస్కీ ఆర్ మౌసీ బ్రీత్ ఆర్డర్ డ్యూ టు క్రోనిక్ లివర్ డిసీజ్. సో ఎక్సెసివ్ గా అమోనియం ఉంటుంది కదా. సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఫ్రూటీ ఆర్డర్ అనేది వస్తుంది డ్యూరింగ్ ద బ్రీత్ తీసుకున్నప్పుడు ఎక్స్హేల్ చేస్తారు కదా. సో ఇన్హేల్ ఎక్స్హేల్ చేసే టైంలో పేషెంట్ ఫీల్స్ ద ఫ్రూటీ ఆర్డర్. ఓకే, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ ascites and caput medusa. ఓకే, caput medusae. సో caput medusae అంటే ఏంటి? యాక్చువల్ గా లివర్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఈస్ట్రోజన్ సింథసిస్ కూడా లివర్ లోనే జరుగుతుంది. సో ఎక్సెసివ్ గా ఈస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల బికాస్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ లివర్ సెల్స్ there will be a dilation of the blood vessels which are there over the abdomen మీద ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి. ఓకే, డైలేట్ అవ్వడం వల్ల విల్ నోటీస్ ద క్యాపుట్ మెడ్యూసే. ఓకే, అసైటిస్ ఎందుకు వస్తుంది? సో ఇలా it is also known as palm tree. palm tree ఉందా? palm trees తెలుసా? సో కనిపిస్తున్నాయా ఇలా నాడ్యూల్స్ లాగా? ఎస్ ఆర్ నో? ఇంకా మీకే బాగా కనిపించాలి, నాకు అంతేం బాగా కనిపించట్లేదు. కనిపిస్తుందా లేదా? సో దీన్ని ఏమంటారంటే క్యాపుట్ మెడ్యూసే అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పామ్ ట్రీ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పేషెంట్ కి ఈస్ట్రోజన్ సింథసిస్ అనేది ఎక్సెసివ్ అవ్వడం వల్ల విల్ నోటీస్ ద డైలేషన్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్ విత్ ఇన్ ద అబ్డామినల్ వాల్. ఓకే, అబ్డామిన్ లో బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి. Okay, that finding will call it as a caput medusae or palm tree. ఓకేనా? అండ్ ascites కూడా నోటీస్ చేస్తాం. సో ascites ఎందుకు వస్తుంది అంటే లివర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రోటీన్. ఎస్ ఆర్ నో? ప్రోటీన్ ప్రొడక్షన్ కి రెస్పాన్సిబిలిటీ. ఆల్బుమిన్ ఉందా? ఎస్ ఆర్ నో? సో
ఆల్బుమిన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ విల్ మెయింటైన్ ద ఆంకోటిక్ ప్రెషర్. సో లివర్ డ్యామేజ్ అవడం వల్ల ఆల్బుమిన్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా ఉండదు. సో దట్ లీడ్స్ టు బి వాట్, దట్ విల్ బి అసైటిస్. ఆంకోటిక్ ప్రెషర్ అంటే ఏంటి? బ్లడ్ ఏదైతే బ్లడ్ వెజల్స్ లో ఉంటుందో దట్ విల్ బి డిక్రీజ్ అవడం వల్ల, ఆంకోటిక్ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ వెజల్స్ లో ఉన్న బ్లడ్ అనేది ఇంటర్స్టిషియల్ సెల్స్ లోకి వచ్చేస్తుంది. సో దట్ వి విల్ నోటీస్ ద ఎడిమా. ఎస్ ఆర్ నో? సో అసైటిస్ అంటే ఏంటి? పొట్ట మొత్తం ఉబ్బిపోతుంది, అవునా కాదు? ఎస్. సో ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ఎఫెక్టింగ్ విత్ ద ఆంకోటిక్ ప్రెషర్. ఆంకోటిక్ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ అవడం వల్ల విల్ నోటీస్ ద అసైటిస్. ఈజ్ ఇట్ క్లియర్? ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆస్టెరిక్సిస్ ఆర్ లివర్ ఫ్లాప్ ఇంపార్టెంట్, fetor hepatitis is important. హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ చేయమని చెప్పారు. సో దాన్ని ఫ్లాపింగ్, ఒక లివర్ ఫ్లాప్ అంటారు. అండ్ ఫ్లాపింగ్ మూమెంట్స్ వి విల్ నోటీస్. అంతే. మళ్ళీ చూస్తారా? నేను విరూపాక్ష మూవీ పెడదాం అనుకున్నా, మీరు మరీ సాంగ్ అడిగారు. Look for a fine tremor in the hands between the side of elbows and those two wrists. ఓకేనా? అలాంటి కుదిరే ఆ ఫైండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో అడిగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. So in diagnostic finding what we have to see, we need to assess for the enzymes. Okay, liver enzymes అనేవి ఎలివేట్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో లివర్ ఎంజైమ్స్ ఏంటి? So bleeding from esophagus, varicose vein and portal hypertension and ascites. So these are the complications of the cirrhosis of liver. Okay, so esophagus, bleeding of esophagus will known as the esophageal varices. Okay, esophageal varices ఎందుకు అనంటే because of hypertension, portal hypertension వల్ల ఏమవుతుంది, esophagus లో బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్ అవుతాయి. ఓకే, సో దట్ లీడ్స్ టు బి bleeding of the esophagus. Okay, that also known as the esophageal varices. And ఇంకేం చూస్తాం, varicose veins అనేవి చూస్తాం because dilation of the blood vessels we will notice.
and portal hypertension and ascites. So these are the complications of cirrhosis of liver. Is it clear? సో డయాగ్నోస్టిక్ ఫైండింగ్ లో ఏం చూస్తాము? హిస్టరీ కలెక్షన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము అండ్ ఇంకేం చేస్తాము? లివర్ ఎంజైమ్స్. ఓకే, ఎల్ఎఫ్టీ లో లివర్ ఎంజైమ్స్ చెక్ చేస్తాం. సో వాట్ ఆర్ ద లివర్ ఎంజైమ్స్ హియర్? serum glutamic oxaloacetic transaminase and next one is the serum glutamic pyruvic transaminase. So these are the two and one more is their alkaline phosphatase and total bilirubin levels are important for the identification of jaundice. Okay, jaundice vastunda leda cirrhosis of liver lo? Yes, so it will be occur because liver cells almost damaged, so there will be a lacking of bile production. Okay, and ikkada em avutundi inka bilirubin levels అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో జాండీస్ వి విల్ నోటీస్ విత్ ద సిరోసిస్ ఆఫ్ లివర్ కేసెస్. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి? సో నార్మల్ వాల్యూస్ ఇంపార్టెంట్. ఓకే, నార్మల్ వాల్యూస్ ఎంత? లెస్ దాన్ 40 యూనిట్స్ పర్ లీటర్ అండ్ ఇక్కడ 4 to 36 యూనిట్స్ పర్ లీటర్. సో దీస్ ఆర్ ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ ది లివర్ ఎంజైమ్స్. ఓకే, లివర్ ఎంజైమ్స్ నార్మల్ వాల్యూస్ అండ్ ఇక్కడ మనకి ఆల్కలిన్ ఏఎల్పి ఎంత అంటే 80 to 30 యూనిట్స్ పర్ లీటర్. నేనేం చెప్పా? 30 చెప్పాను. 80 to 30 యూనిట్స్ పర్ లీటర్. మళ్ళీ 80 to 300 యూనిట్స్ పర్ లీటర్. టోటల్ bilirubin లెవెల్స్ ఎంత ఉంటాయంటే ఇట్స్ కంబైన్డ్ విత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1.5 mg per deciliter ఉండాలి, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఓకేనా? మెటీరియల్ లో ఉందా? సో మేనేజ్మెంట్ లో ఏం చేస్తాం? we will provide semi polar position to the client and ఇంకేం చేయగలుగుతాము అని అంటే we will administer the vitamin K. ఓకే, all fat soluble vitamins ఏవైతే ఉన్నాయో that will be we will give. సో ఎందుకు ఇక్కడ we have to give the B complex vitamin also and minerals such as the copper and తెలీదు అది. సో మేజర్ వెయిట్ అండ్ ఐరన్ అంటారా? సో ఇంపార్టెంట్ అంటే నర్సింగ్ రెస్పాన్సిబిలిటీలో ఇంపార్టెంట్ ఏంటి అంటే మానిటరింగ్ ఆఫ్ ది అబ్డామినల్ గర్త్. ఓకే, అబ్డామినల్ గర్త్ అనేది మానిటర్ చేయాలి. ఇట్ ఈస్ ఎ నర్స్ రోల్, కంప్లీట్లీ నర్స్ రోల్. వెదర్ ద అబ్డామినల్ గర్త్ is decreasing or increasing we can identify by the day by day monitoring of the abdominal girth and administration of the antibiotic like neomycin and syrup lactulose. Okay, syrup lactulose enduku anante to treat the constipation. Okay, to treat the constipation we will provide syrup lactulose to the client. So that is about cirrhosis of liver. Okay, is it clear to everyone? Any doubts? No doubts? నర్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ లో అబ్డామినల్ గర్త్ మానిటరింగ్ ఒకటి అండ్ యూ నీడ్ టు అసెస్ ఫర్ ద బ్లీడింగ్. ఓకే, బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నల్ బ్లీడింగ్ పేషెంట్ మే హ్యావ్ ద హెమాప్టసిస్, ఎస్ ఆర్ నో, అండ్ మెలీనా ఆల్సో ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అసెస్ ఫర్ ద స్టూల్ ఎగ్జామినేషన్ అండ్ వామిట్ ఎగ్జామినేషన్ కూడా చేయాలి. బ్లడ్ ఉందా, మ్యూకస్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇంకేం చూస్తాము? జాండీస్ ఉందా లేదనేది చెక్ చేయాలి ఫిజికల్ ఎగ్జామినేషన్ లో. ఓకే, సో స్క్లీరా అనేది ఎల్లో కలర్ ఉందా, సో స్కిన్ ఏ కలర్ లో ఉందనేది నోటీస్ చేయాలి. అండ్ దట్స్ ఆల్. సో దీస్ ఆర్ ఆల్ విల్ కమ్స్ అండర్ nursing management of cirrhosis of liver. Is it clear to everyone? Yes. So next condition is the pancreatitis. Okay, pancreatitis. So pancreas, ఏది pancreas? ఇదేనా? ఇదా? ఎల్లో కలర్, ఎల్లో డక్టీఫ్ ఎల్లో. ఎస్. సో ప్యాంక్రియాస్ అనగానే ఏం గుర్తొస్తుంది?
డ్రింకర్స్ గుర్తొస్తారా? డ్రింకర్స్. ప్యాంక్రియాస్ అంటే ఏం గుర్తు రావాలి? 180 మూవీయా? ఎందులో ఏముంది? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయిందా? ఓకే. సో ప్రభాస్ గారు బాగా అప్డేటెడ్ ఉన్నారు. 180 మూవీ అంట చూసాను కానీ నేను మర్చిపోయాను. ఓకే. సో ప్యాంక్రియాస్ హ్యాస్ 3 parts. సార్ నో ఏమేంటివి? హెడ్, బాడీ, టైల్. మనలాగే హెడ్ ఉంది, బాడీ ఉంది, టైల్ ఉంది. సార్ నో ప్యాంక్రియాస్. So what it will do? It will produce 2 kind of hormones. What are those? Insulin, glucagon. Yes or no? 3 na inka somatostatin. Yes or no? Yes. So ikkada ఏ సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి? ఆల్ఫా బీటా సెల్స్ ఉంటాయి కదా. ఏ సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి? బీటా సెల్స్. అండ్ గామా సెల్స్ ఆల్ఫా సెల్స్. ఆల్ఫా బీటా 2 సెల్స్ ఉంటాయా? డెల్టా కూడా ఉంటుందా? 3 సెల్స్. ఓకే. ఆల్ఫా బీటా అండ్ డెల్టా. ఆల్ఫా సెల్ is responsible for glucagon. బీటా సెల్ ఇన్సులిన్. డెల్టా సెల్ somatostatin. వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ఇన్సులిన్ ఎందుకనంటే it will regulate the blood glucose levels within the body and glucagon glucose levels ని increase చేస్తుంది. సో ఆపోజిట్ ఫంక్షన్ ఆఫ్ ది ఇన్సులిన్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది అంటే ప్యాంక్రియాస్ నుంచి మనకి డక్ట్స్ అనేవి ఉంటాయా ఉండవా? ఎస్ ఆర్ నో? ఏమేమి డక్ట్స్ ఉంటాయి ప్యాంక్రియాస్ నుంచి? యాక్సెసరీ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఉంటుందా లేదా? తెలీదా? అనాటమీ అయిందా? సో మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఉంటుంది. ఓకేనా? మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే మనకి ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి కదా, ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్. సో దాన్ని ఏం చేస్తుంది అంటే డియోడినం లోకి వేస్తుంది అన్నట్టు. సో ఏదైతే ఎంజైమ్స్ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ సిక్రిషన్స్ ఏమైతే ఉంటాయో ప్యాంక్రియాస్ నుంచి అవి ఎందులోకి వస్తాయి? డియోడినం లోకి వస్తాయి. ఓకే. డియోడినంకి వస్తాయా లేదా? రావా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్పింక్టర్ ఆఫ్ ఓడై ఉంటుంది. ఓకే. స్పింక్టర్ ఆఫ్ ఓడై ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హౌ మచ్ సిక్రేషన్స్ ఇట్ షుడ్ బి రిలీజ్ అండ్ హౌ మచ్ ఇట్ షుడ్ బి హోల్డ్ అనే క్యాపబిలిటీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే స్పింక్టర్ ఆఫ్ ఓడై దగ్గర ఉంటుంది. ఓకే. స్పింక్టర్ ఆఫ్ ఓడై ఎక్కడ ఉంటుంది? డియోడినం దగ్గర ఉంటుంది. కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ ద స్పింక్టర్ ఆఫ్ ఓడై. సో ఇది ఏం చేస్తుంది అంటే సిక్రిషన్స్ డైజెషన్ కోసము ఎంత వెళ్ళాలి, ఎంత అమౌంట్ రిక్వైర్డ్ ఉంది, ఎంత అవసరం లేదనేది డిసైడ్ చేసేది ఎవరు అంటే స్పింక్టర్ ఆఫ్ ఓడై. ఓకేనా? సో మనం ఒక 1/2 kg తిన్నాం అనుకున్నా, ఈ 1/2 kgకి ఎంత సిక్రేషన్స్ లైక్ ఎన్ని ఎంజైమ్స్ కావాలి అనేది ఈ స్పింక్టర్ ఆఫ్ ఓడై డిసైడ్ చేస్తుంది. ఓకే. ఫర్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ఓకే. డైజెషన్ కోసం యూస్ అవుతుంది దట్ ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ సిక్రీషన్స్. ఓకే. ఆ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది? స్పింక్టర్ ఆఫ్ ఓడై దగ్గర ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి? యాంపుల్ ఆఫ్ వాటర్. సో యాంపుల్ ఆఫ్ వాటర్ ఏంటి? ఇక్కడ మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ ద డక్ట్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ అండ్ మేజర్. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే సో దిస్ యాంపుల్లా అండ్ కామన్ బైల్ డక్ట్ ఉంది కదా, కామన్ బైల్ డక్ట్ అండ్ మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్. ఓకే. సో ఈ డక్ట్స్ ఏంటి అని అంటే ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఉంది కదా, సో ఇందులో ఏమైనా అబ్స్ట్రక్షన్ అయింది అనుకోండి, సో ఇక్కడ నుంచి వచ్చే ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్స్ ఎందులోకి రావాలి? డియోడినంలోకి రావాలి. సో ఇక డియోడినంలోకి రాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అనేది ప్యాంక్రియాస్ ని తినేస్తుంది. సో దాన్ని ఏమంటారు అంటే ఆటో డైజెషన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్. ఓకే. ఆటో digestion of the pancreas because of the obstruction that trypsin and chymotrypsin that the pancreatic enzymes eat the pancreas itself. Okay, eat the pancreas itself, so we will call it as a auto digestion of the pancreas. Auto digestion of the pancreas. Is it clear?
ఎస్ ఆర్ నో? సో ఎందుకు అనంటే అబ్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుంది, ఆటో డైజెషన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ విల్ టేక్స్ ప్లేస్. అంటే ఆ ప్యాంక్రియాస్ సెల్స్ ని ఆ ఎంజైమ్స్ తినేస్తాయి. ఓకేనా? సో దాన్ని ఏమంటారు, ఆటో డైజెషన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ అంటారు. దట్ లీడ్స్ టు బి pancreatitis. That leads to be what? Pancreatitis. Is it clear? అర్థం కాలేదా? సో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ తెలుసా? ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్. వాటి పని ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటి? ప్యాంక్రియాస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఫర్ ద డైజెషన్. ఎస్ ఆర్ నో? సో ప్రోటీన్స్ అనేవి డైజెషన్ అవుతున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ది ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, పెప్సినోజిన్ ఉంటుంది కదా స్టమక్ లో, సో అక్కడ ప్రోటీన్ అనేది ఎంజైమ్ డైజెషన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ లో ఏంటి, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రోటీన్ డైజెషన్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంజైమ్స్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి, మనకి ప్యాంక్రియాస్ నుంచి మనకి ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో ఫుడ్ ఎప్పుడైతే మనకి పైలోరిక్ యాంట్రమ్ నుంచి డియోడినమ్ కి వస్తుందో, ఓకే, వచ్చినప్పుడు ఏమవుతుంది, ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఫుడ్ డైజెషన్ అవ్వడానికి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఏమైనా బయల్ డక్ట్ ఉంది కదా, కనిపిస్తుందా? ఎస్ఆర్ లో ప్యాంక్రియాటిక్ డక్ట్. ఓకే, మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఉందా? సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిలీజింగ్ ఆఫ్ ఎంజైమ్స్ ఇంటూ ద డియోడినమ్ లోకి రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, లివర్ అనేది బైల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ హెపాటిక్ డక్ట్స్ ఉంటాయి. ఓకే, హెపాటిక్ డక్ట్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనకి బైల్ అనేది గాల్ బ్లాడర్ లోకి వస్తుంది, అక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన గాల్ బ్లాడర్ లో ఉన్న బైల్ అనేది ఏమవుతుంది, త్రూ ద కామన్ బైల్ డక్ట్. ఓకే, త్రూ ద కామన్ బైల్ డక్ట్ ఎక్కడికి వస్తుంది అని అంటే ఇట్ విల్ కమ్స్ టు ద డియోడినమ్. ఓకే, అర్థమైందా? ఎస్. లివర్ ఉందా, లివర్ బైల్ ని ప్రొడ్యూస్ చేస్తుందా? ప్రొడ్యూస్ అయిన బైల్ ఎట్లా ఏమవుతుంది అని అంటే త్రూ ద గాల్ బ్లాడర్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన బైల్ అనేది ఫ్యాట్ ని అబ్జార్బ్ చేయాలి కదా. అబ్జార్బ్ చేయాలంటే ఏమవ్వాలి, అది ఎక్కడి నుంచి రావాలి, గాల్ బ్లాడర్ నుంచి త్రూ ద కోలిసిస్టోకైనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ కోలిసిస్టోకైనేజ్ ఎంజైమ్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కోసం యూజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న బైల్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే డైరెక్ట్ గా డియోడినమ్ కి వస్తుంది. ఓకేనా? బైల్ ఎక్కడికి వచ్చింది, డియోడినమ్ కి వచ్చింది. సో అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, ఫ్యాట్ ని డైజెషన్ అబ్జార్ప్షన్ కోసం యూజ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ప్యాంక్రియాస్ నుంచి ఏం రిలీజ్ అవుతాయి అనుకున్నాము, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రోటీన్ అబ్జార్ప్షన్. ఓకే, ప్రోటీన్ డైజెషన్ అబ్జార్ప్షన్ కోసము ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా బ్లాక్ ఉందనుకోండి ఏమవుతుంది, మనకి ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అనేది డియోడినమ్ కి వస్తుందా, రాదు. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్ గా స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ నుంచి పైలోరిక్ యాంట్రమ్ నుంచి డియోడినమ్ కి వస్తుంది. సో డియోడినమ్ కి వచ్చే క్రమంలో ఏమవుతుంది, మనకి స్మాల్ ఇంటెస్టైన్ లోనే కదా అబ్జార్ప్షన్ అనేది జరిగేది, ఇంటెస్టైన్ లోనే అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ డైజెషన్ అబ్జార్ప్షన్ అనేది కంప్లీట్ గా అవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఇక్కడ ఏమవుతుంది, డియోడినమ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫ్యాట్ అనేది ఎమల్సిఫై అవుతుంది, ప్రోటీన్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఇక్కడ మనకి ప్యాంక్రియాస్ నుంచి ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ప్యాంక్రియాస్ నుంచి. సో ఏదైనా బ్లాక్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా బ్లాక్ వచ్చింది అనుకోండి, లేదంటే ఇక్కడ ఏమైనా బ్లాక్ వచ్చింది బైల్ డక్ట్, కామన్ బైల్ డక్ట్ లోనే బ్లాక్ ఉంది అనుకోండి. ఓకే, సో కామన్ బైల్ డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయింది అనుకోండి స్టోన్ ఫార్మేషన్ వల్ల. ఓకేనా? కోలిలిథియాసిస్ అంటే అండి
స్టోన్ ఫార్మేషన్ విత్ ఇన్ ద కామన్ బైల్ డక్ట్. ఓకే, సి కామన్ బైల్ డక్ట్ లో ఇక్కడ ఏమైనా స్టోన్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోయింది అనుకోండి, సో ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ డియోడినం కి వస్తాయా? రావు. సో రాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ ఏవైతే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి వెళ్తాయి? బయటకు వెళ్ళడానికి ఏమన్నా సోర్స్ ఉందా? నో, ఇట్ విల్ నాట్ గోస్ అవుట్. సో ఏం చేస్తాయి అంటే దాని పని ఏంటి? డైజెషన్ చేయడం. ఎస్ ఆర్ నో? సో లోపల ఉన్న ప్యాంక్రియాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తినేస్తూ ఉంటాయి. ఓకే, ఏం చేస్తాయి ఎంజైమ్స్? ఆ లోపల ఉన్న ప్యాంక్రియాటిక్ సెల్స్ ని తినేస్తూ ఉండడం వల్ల ప్యాంక్రియాస్ అనేది ఇన్ఫ్లమేట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? దాన్ని ఏమంటారు? ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇంకా మళ్ళీ రిపీట్ చేయాలా ఆన్లైన్? ఓకే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఓకే, ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి అంటే ప్యాంక్రియాస్ నుంచి మనకి ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, ఏం ఎంజైమ్స్ అంటే ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్. సో ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ అనేవి ప్రోటీన్ డైజెషన్ అబ్జార్ప్షన్ కి యూజ్ అవుతాయి. ఓకేనా? సో మళ్ళీ మనకి గాల్ బ్లాడర్ నుంచి ఏమొస్తుంది? బైల్ వస్తుంది. బైల్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యాట్ ఎమల్సిఫికేషన్. ఓకే, సో ఏమైనా అబ్స్ట్రక్షన్ అనేది ప్యాంక్రియాటిక్ డక్ట్ లో గానీ లేదంటే కామన్ బైల్ డక్ట్ లో గానీ అబ్స్ట్రక్షన్ రావడం వల్ల ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ అనేవి డియోడినం లోకి రావు. ఓకే, సో ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది ఫుడ్ పార్టికల్స్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏమవుతుంది? తినడం అలవాటు. ఎస్ ఆర్ నో? ప్యాంక్రియాటిక్ సెల్స్ కి ఏం అలవాటు? తినడం, అబ్జార్ప్షన్ చేయడం అలవాటు. సో అబ్స్ట్రక్షన్ అయిందని వాటికి తెలుసా? నో. సో అవి ఏం చేస్తాయి? నా పని ఏంటి నేను చేసుకుంటా పోతా అంతే. ఓకే, సో అవి ఏం చేస్తాయి అంటే సో ఎలాగైనా నాకు ఇక్కడ అబ్స్ట్రక్షన్ అయింది, నేను ముందుకి వెళ్ళలేవను. ఓకే, ఇక్కడికి వెళ్ళలేవను. సో వెళ్ళలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఎంజైమ్స్ అనేవి ప్యాంక్రియాస్ లోనే స్టోర్ అయిపోతాయి. ఎక్కడ ఉండిపోతాయి? ప్యాంక్రియాస్ లోనే ఉండిపోతాయి. సో ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తాయి? లోపల ప్యాంక్రియాస్ లో ఉన్న సెల్స్ ని తినేస్తూ ఉంటాయి, మెల్లగా డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎంజైమ్స్ అంటే యాసిడ్ ఫార్మ్స్ కదా. సో దాని వల్ల ఏమవుతుంది? ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. దట్ లీడ్స్ టు బి ఇన్ఫ్లమేషన్ టు ద ప్యాంక్రియాస్. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్ అండ్ నో? సో మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అని అంటే బికాస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఆర్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, బికాస్ ఆఫ్ లివర్ డ్యామేజ్. సో వీ కెన్ నోటీస్ ద pancreatitis. Is it clear to everyone? Yes, online? ఏం లేదు, ఆటో డైజెషన్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అంతే. అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల అనేవి లోపల తినేస్తూ ఉంటాయి. ఓకే, ఆటో డైజెషన్ అంటే ఆటో తింటావా? మరి స్మార్ట్ గా ఆలోచించొద్దు. ఓకేనా? సో ఆటో డైజెషన్ అంటే వాటి సెల్స్ ను అవే తినేస్తూ ఉంటాయి. ఓకే, ఆటో డైజెషన్ ఆఫ్ ది pancreas. Main pancreatic duct also known as duct of Watson. Okay, main pancreatic duct also known as duct of Watson. And accessory pancreatic duct also known as duct of Santorini. Okay, duct of Santorini important. Okay, సో అదర్ నేమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్ ఇందులో మనకి 2 డక్ట్స్ ఉంటాయి, మెయిన్ పాంక్రియాటిక్ డక్ట్ అండ్ యాక్సెసరీ పాంక్రియాటిక్ డక్ట్. ఓకే, మెయిన్ పాంక్రియాటిక్ డక్ట్ ఆల్సో నోన్ యాజ్ డక్ట్ ఆఫ్ వర్సన్. ఓకే, డక్ట్ ఆఫ్ వర్సన్ అండ్ యాక్సెసరీ పాంక్రియాటిక్ డక్ట్ ఆల్సో నోన్ యాజ్ డక్ట్ ఆఫ్ శాంటోరిని. ఓకే, డక్ట్ ఆఫ్ శాంటోరిని. ఓకే, ఇందులో ఏమైనా అబ్స్ట్రక్షన్ అయితే ఆటో డైజెషన్ ఆఫ్ ది పాంక్రియాటిక్ ఎంజైమ్స్ విల్ బి takes place. Is it clear to everyone? Yes? సో యాంపుల్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ అన్ని డక్ట్స్ వచ్చి కలుస్తున్నాయి కదా. ఎస్, కామన్ బైల్ డక్ట్ ఒకటి అయినా మళ్ళీ మనకి పెయిన్ పాంక్రియాటిక్ డక్ట్ ఇవి రెండు వచ్చి కలుస్తున్నాయి కదా. ఆ ప్లేస్ ఏమంటారు అంటే యాంపుల్ ఆఫ్ వాటర్ అంటారు. యాంపుల్ ఆఫ్ వాటర్. ఓకే, యాంపుల్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? కామన్ బైల్ డక్ట్ మెయిన్ పాంక్రియాటిక్ డక్ట్ అనేది వచ్చి ఒక దగ్గర కలుస్తుంది కదా, దాన్ని ఏమంటారు? యాంపుల్ ఆఫ్ వాటర్ అంటారు. అండ్ స్పింక్టర్ ఆఫ్ ఓడే అంటే ఏంటి? స్పింక్టర్ అంటే ఏంటి? కంట్రోల్ చేస్తుంది, ఇన్ అవుట్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి స్పింక్టర్ ఆఫ్ ఓడే ఏంటి అంటే ఇట్ విల్ కంట్రోల్ ద రిలీజింగ్ ఆఫ్ ఎంజైమ్స్. ఎంత ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి, ఎంత ఆపాలి
అనేది ఎవరి చేతిలో ఉంటుంది అంటే స్పింక్టర్ ఆఫ్ ఓడై కంట్రోల్ లో ఉంటుంది. ఓకేనా? పాంక్రియాస్ లో ఎన్ని డక్ట్స్ ఉంటాయంటే యాక్సెసరీ పాంక్రియాటిక్ డక్ట్ అండ్ మెయిన్ పాంక్రియాటిక్ డక్ట్. యాక్సెసరీ పాంక్రియాటిక్ డక్ట్ ఆల్సో నోన్ యాజ్ డక్ట్ ఆఫ్ శాంటోరిని. ఓకే, శాంటోరిని. ఓకే, నెక్స్ట్ మెయిన్ pancreatic duct also known as duct of Wirsung. ఓకే, duct of Wirsung ఇంపార్టెంట్, అదర్ నేమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ డక్ట్ అంటే pancreatic duct, ఇది మెయిన్, ఇక్కడ నుంచి ఎంజైమ్స్ వస్తాయి. ఇదేమో యాక్సెసరీ అంటే పక్క నుంచి ఒక కొలాటరల్ ఒక బ్రాంచ్ అనేది ఏర్పడుతుంది, దాన్ని యాక్సెసరీ అంటారు. ఓకే, యాక్సెసరీ pancreatic duct అంటారు. సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా మైనర్ పాపిల్లా అండ్ మేజర్ పాపిల్లా. సో అంటే తక్కువ ఎంజైమ్స్ అనేవి వెళ్తాయి యాక్సెసరీ నుంచి. మెయిన్ ఏంటండి? కామన్ బైల్ డక్ట్. ఓకే, లివర్ నుంచి ఏమవుతుంది అంటేరా, పిక్చర్ చూపిస్తాను. నేను అయినా ఒకటి మీరు చెప్తున్నట్టుంది నాకు. ఇది తెలిస్తేనే మిగతాయి అర్థమవుతాయి, అందుకే చెప్తున్నాను. లేకపోతే చెప్పకపోయాడు అనుకుంటున్నారా? లేకపోతే చెప్పరా మేడం అని? లివర్ లో 2 లోబ్స్ ఉంటాయి. ఓకేనా? రైట్ హెపాటిక్ లోబ్ అండ్ లెఫ్ట్ హెపాటిక్ లోబ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుందా రైట్ హెపాటిక్ లోబ్? ఎస్, దిస్ ఈస్ ఏ హెపాటిక్ లోబ్. ఓకే, రైట్ లెఫ్ట్? ఓకే, లెఫ్ట్ హెపాటిక్ లోబ్ అండ్ దిస్ ఈస్ ద రైట్ హెపాటిక్ లోబ్. సో 2 లోబ్స్ నుంచి 2 డక్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఎందుకు వస్తాయి అని అంటే 2 లోబ్స్ లో కూడా బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? సో ఆ బైల్ ని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఇవి 2 కూడా అంటే కామన్ హెపాటిక్ డక్ట్ ఉంటుంది మనకి. 2 కలిపి హెపాటిక్ డక్ట్ గా ఫామ్ అవుతుంది. ఓకే, రైట్ లెఫ్ట్ హెపాటిక్ డక్ట్స్ అనేవి కామన్ గా ఒక హెపాటిక్ డక్ట్ గా ఫామ్ అవుతాయి. 2 కలిపి ఒక డక్ట్ గా ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన డక్ట్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ రిలీజ్ ద బైల్ ఇన్ టు ద గాల్ బ్లాడర్. ఓకే, ఈ డక్ట్ ఏం చేస్తుంది? ఆ బైల్ ని గాల్ బ్లాడర్ లోకి పంపిస్తుంది. సో గాల్ బ్లాడర్ లో ఏంటి? బైల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, బైల్ ఏమవుతుంది? గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన బైల్ అనేది మనకి ఎప్పుడైతే ఫ్యాట్ అబ్జార్ప్షన్ అవ్వాలి అనే ఒక టైం వస్తుంది, తింటాం కదా. సో ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఫ్యాట్ ఎమిల్సిఫికేషన్ అవ్వాలి కదా. అవ్వాలన్నప్పుడు గాల్ బ్లాడర్ నుంచి ఏమవుతుంది? ఫ్యాట్ బైల్ అనేది రిలీజ్ అవుతుంది. గాల్ బ్లాడర్ నుంచి ఏమవుతుంది? బైల్ అనేది రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కోలిసిస్టోకైనిన్ ఎంజైమ్. ఓకే, కోలిసిస్టోకైనేజ్ ఎంజైమ్ అనేది యూజ్ అవుతుంది కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది గాల్ బ్లాడర్. ఓకే, సో ఆ టైంలో ఏమవుతుంది? త్రూ ద కామన్ బైల్ డక్ట్. కామన్ బైల్ డక్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ సిస్టిక్ డక్ట్. ఇదేంటి అంటే గాల్ బ్లాడర్ నుంచి వస్తుంది కదా. సో గాల్ బ్లాడర్ విల్ ఆల్సో కాల్ ఎస్ ఏ సిస్ట్. ఎందుకంటే ఏమంటారు ఒక ఇట్లుంటుంది కదా, అర్థమైంది కదా. సో దాన్ని వినండి. సో గాల్ బ్లాడర్ నుంచి ఏమవుతుంది అంటే మనకి ఒక డక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదేంటి? సిస్టిక్ డక్ట్. ఓకే, ఇదేంటి? సిస్టిక్ డక్ట్. మళ్ళీ హెపాటిక్ నుంచి మనకి ఇట్లా కంటిన్యూషన్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? హెపాటిక్ డక్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇవి 2 కలిసి మళ్ళీ డక్ట్ గా ఫామ్ అవుతాయి. ఇవి 2 కలిసి ఏమవుతాయి? డక్ట్ గా ఫామ్ అవుతాయి. సో దాన్ని ఏమంటారు అంటే కామన్ బైల్ డక్ట్ అంటారు. ఎందుకో కామన్ బైల్ డక్ట్ అంటారంటే అక్కడ లివర్ హెపాటిక్ కూడా బైల్ నే క్యారీ చేస్తుంది అండ్ సిస్టిక్ డక్ట్ కూడా బైల్ నే క్యారీ చేస్తుంది. ఇవి 2 కలిసి కూడా కామన్ బైల్ డక్ట్ గా ఫామ్ అయ్యాయి. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? సో ఇవి ఎక్కడికి వస్తున్నాయి? డియోడినం లోకి వస్తున్నాయి. ఓకే, ఎక్కడికి వస్తుంది? బైల్ అనేది డియోడినం లోకి వస్తుంది. సో మళ్ళీ పాంక్రియాస్ చూద్దాము. పాంక్రియాస్ లో ఎన్ని డక్ట్స్ ఉంటాయి అనుకున్నాము? మెయిన్ పాంక్రియాటిక్ డక్ట్ అండ్ యాక్సెసరీ పాంక్రియాటిక్ డక్ట్. సో ఏవైతే పాంక్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయో ఆ పాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఎక్కడికి వస్తున్నాయి అంటే అగైన్ ఇట్ విల్ కమ్స్ టు ద డియోడినం. ఓకే, సో ఇక్కడ
ఇక్కడ ఈ రిలీజ్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే స్పింక్టర్ ఆఫ్ ఓడై చేతిలో ఉంటుంది. ఓకేనా? ఎంత అమౌంట్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వాలనేది ఎవరి దగ్గర ఉంటుంది అంటే స్పింక్టర్ ఆఫ్ ఓడై దగ్గర ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద బైల్ pancreatic enzymes. Is it clear to everyone? Yes or no? Okay, again. జరగాల చెప్పాలా మళ్ళీనా? ఓకే, లిజన్. హెపాటిక్ లివర్ లో ఏమవుతుంది? బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రైట్ లెఫ్ట్ హెపాటిక్ నుంచి రోబ్స్ నుంచి ఏమవుతుంది? గాల్ బ్లాడర్ లోకి బైల్ అనేది వెళ్తుంది. సో బైల్ అనేది గాల్ బ్లాడర్ లోకి వెళ్ళిన తర్వాత బైల్ ఇక్కడ మనకి గాల్ బ్లాడర్ కి ఒక ప్యాసేజ్ ఉంటుంది, దాన్నేమో సిస్టిక్ డక్ట్ అంటారు. అండ్ లివర్ నుంచి ఏమవుతుంది? రైట్ లెఫ్ట్ హెపాటిక్ డక్ట్స్ కలిపి హెపాటిక్ డక్ట్ గా ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? మనకి ఎప్పుడైతే బైల్ అవసరం అవుతుందో ఆ బైల్ అనేది కామన్ బైల్ డక్ట్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది? డియోడినం లోకి వెళ్తుంది. ఓకే, సో అండ్ ఇక్కడ మనకి రైట్ అండ్ సిస్టిక్ డక్ట్ రెండు కలిపి కామన్ బైల్ డక్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఫామ్ అయిన దాంట్లో నుంచి ఏమవుతుంది? మనకి గాల్ బ్లాడర్ నుంచి ఏమవుతుంది? బైల్ అనేది వస్తుంది. ఓకే, బైల్ వచ్చేసి ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ కి యూజ్ అవుతుంది. అలాగే ప్యాంక్రియాస్ లో కూడా రెండు డక్ట్స్ ఉంటాయి, మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్, యాక్సెసరీ ప్యాంక్రియాటిక్ డక్ట్. ఓకే, సో మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఆల్సో నోన్ as duct of Wirsell and accessory pancreatic duct also known as duct of Santorini. ఓకేనా? సో ఈ ఎంజైమ్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి? ప్రోటీన్ అబ్జార్ప్షన్ డైజెషన్ కోసం అంటే డియోడినం లోకి వెళ్తాయి. ఓకేనా? డియోడినం లోకి వెళ్ళాలి అని అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎంత ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలనేది అంటే స్పింక్టర్ ఆఫ్ ఓడై చేతుల్లో ఉంటుంది. ఓకేనా? ఎస్, ఏమైనా అబ్స్ట్రక్షన్ వస్తే ఓకే ఈ బైల్ డక్ట్ లో గానీ ప్యాంక్రియాటిక్ డక్ట్ లో గానీ ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? enzymes and the auto digestion of the pancreas will be takes place that leads to be what? Pancreatitis. Is it clear? ఎన్నో రోజుల నుంచి నాకు కన్ఫ్యూజన్ పోయినట్టుంది కదా. ఎస్ సార్ నో, అందుకే ఇన్నిసార్లు చెప్పించుకున్నారు. అర్థమైంది. సో ఇక్కడ మెయిన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఎవరితో కలుస్తుంది అంటే కామన్ బైల్ డక్ట్ తో కలుస్తుంది. అందుకోసమే అంటున్నాను అబ్స్ట్రక్షన్ లీడ్స్ టు బి ప్యాంక్రియాటైటిస్. ఓకే, అబ్స్ట్రక్షన్ లీడ్స్ టు బి pancreatitis. How it will be means auto digestion of the pancreas. Okay, auto digestion of the pancreas leads to be pancreatitis. Is it clear? Yes or no? Amma mallina ఓకే, సో టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉంటుంది అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంటుంది. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? సో సడన్ అటాక్ ఆఫ్ ది ప్యాంక్రియాస్. ఓకే, సో రికరెంట్ అటాక్స్ అయితే ఏమవుతుంది? దట్ లీడ్స్ టు బి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. ఓకేనా? సో సడన్ అండ్ ఆన్సెట్ గా ప్యాంక్రియాస్ అటాక్ అయితే ఏమవుతుంది? ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఒకవేళ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది రికరెంట్ గా రావడం వల్ల that leads to be chronic pancreatitis. Okay na? Unda notes lo? So what are the clinical signs and symptoms, risk factors of this? So main ga enti ante idiopathic. Okay na? Idiopathic ante cause is unknown, exact cause is unknown. Idiopathic ante exact cause is unknown అంటే కాజ్ ఏంటో తెలియదు. ఓకే, దానంతట అదే అయ్యే ఛాన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్టరేషన్స్ విత్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఆల్. అండ్ ఇంకేం చూస్తాము? గాల్ స్టోన్స్. ఓకే, సో గాల్ స్టోన్స్ అయితే ఏమవుతుంది? కామన్ బైల్ డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? దట్ లీడ్స్ టు బి వాట్? ఆటో డైజెషన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ అండ్ ఇథనాల్. సో ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళల్లో ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ట్రామా, ఎనీ ట్రామా టు ద ప్యాంక్రియాస్. ఓకే, బ్లంట్ ఇంజరీస్ అవ్వడం వల్ల
that leads to be pancreatitis and steroid use. Excessive గా steroids use చేస్తే కూడా ఏమవుతుంది, inflammatory changes వస్తాయా లేదా, immune system will get affect, that leads to be pancreatitis and mumps. Okay, mumps అంటే ఏంటి, అదర్ నేమ్ ఏంటి mumps కి? ఊపింగ్ కఫ్, పట్టుసీసా ఊపింగ్ కఫ్ అంటే? ఓకే. అండ్ autoimmune, scorpion stings, hypercalcemia and hypertriglyceridemia, and endoscopic retrograde cholangiopancreatography. Okay, important. Okay, ERCP important. ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏ కండిషన్ లో ERCP చేస్తారు? ఎండోస్కోపీ. ప్యాంక్రియాటైటిస్ లో ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనము మొత్తము గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, డక్ట్స్ అన్ని కూడా విజువలైజ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ERCP. ఓకే, సో డ్రగ్స్ అండ్ మెడికేషన్స్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే గాల్ స్టోన్. ఓకే, సో గాల్ స్టోన్ అండ్ ఆల్కహాల్ అండ్ ట్రోమా. ఓకే, thank you ma.